मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. జూన్ 2 ఈవినింగ్ 5 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ కౌన్సిలింగ్లో రూల్స్ ఏంటి, చాలామందికి ఒక అవేర్నెస్ తీసుకొద్దాము అని చెప్పేసి తర్వాత ఈ రూల్స్ మీరంతటి మీరే తెలుసుకోవడానికి జోసా కౌన్సిలింగ్ టోటల్ రూల్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా చూడాలో చెప్తాను. తర్వాత సర్టిఫికేట్ ఫార్మేట్స్ కూడా కొద్దిమంది పేరెంట్స్ తెలియక స్టేట్ ఫార్మేట్ సర్టిఫికేట్ తీసుకుని సార్ ఈ సర్టిఫికేట్ ఓకేనా అని అడుగుతున్నారు తెలియక. అందుకని నేను వెరీ క్లియర్గా చూపిస్తాను. ఎస్సీ ఎస్టీ ఫార్మేట్ ఏంటి, ఓబీసీ, తర్వాత మెడికల్ సర్టిఫికేటు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీలో కొత్త కాలేజీలు వచ్చినాయి, మనకు కొత్త కాలేజీలు వచ్చినాయి, న్యూ కాలేజెస్, మొత్తం టోటల్ కాలేజెస్ లిస్ట్ మీకు చూపించబోతున్నాను వెరీ క్లియర్గా. మనకు అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఉంది. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీలు మొత్తం కలిపి 138 కాలేజీల లిస్టు చూపిస్తాను. నేను ఇంతకుముందుకు 137 అన్నాను కానీ 138. ఓకే, ఐఐఈఎస్టీ అది కూడా కలిపితే టోటల్ 138 కాలేజీ లిస్ట్ నేను మీకు చూపించబోతున్నాను. సార్ అది మాకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది కదా అంటే నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. చూడండి, ఇప్పుడు మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ చాలా టాస్క్, మిగిలినవన్నీ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పెద్ద టాస్క్ కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఒకవైపు కాలేజ్ రాసుకోండి. టోటల్ 138 కాలేజెస్ రాసుకోండి. జోసాల 138 కాలేజీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా, అవి రాసుకోండి ఒకవైపు. ఇంకొక వైపు ఏం చేస్తారు అంటే బ్రాంచెస్ రాసుకోండి. మీరు ఏ ఏ బ్రాంచ్లు ఇష్టం ఉన్నారు అని బ్రాంచెస్ రాసుకోండి. బ్రాంచ్ లిస్ట్ ఒకవైపు రాసుకోండి. అంటే సిఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇట్లా ఒక 5 బ్రాంచ్ల, 10 బ్రాంచ్ల, 15 బ్రాంచ్ల మీ ఇష్టం. ఓకేనా, తక్కువ బ్రాంచ్లు, తక్కువ కాలేజీలు అనుకుంటే మీకు తక్కువ అవకాశాలు. ఓకేనా, ఎక్కువ బ్రాంచ్లు, ఎక్కువ కాలేజీలు, అన్నీ ఎక్కువ బ్రాంచెస్ అంటే మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ ర్యాంక్ 100, 200, 50, 30 లేకపోతే 1000 లోపల ఉంటే అనుకున్న కాలేజీలు వస్తాయి. అప్పుడు మీరు లిమిటెడ్గా పెట్టినా అంటే మీరు 10 కాలేజీల లోపల వచ్చే ఛాన్స్ ఉంటే మీరు ఒక 20 కాలేజీలు పెడితే సీట్ వస్తుంది. కానీ మీకు ర్యాంక్ ఎక్కువ ఉంటే డైలమా ఉన్నప్పుడు ఎక్కువ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకొని ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట, వెబ్ ఆప్షన్స్. సో బ్రాంచ్ లిస్ట్ ఒకవైపు రాసుకోండి. బ్రాంచ్ లిస్టు సిఎస్ఈ, ఈసీఈ, సిఎస్ఈ రాకపోతే ఈసీ, ఈసీ రాకపోతే మెకానికల్, అలా బ్రాంచ్ లిస్ట్ రాసుకోండి. ఓకే, ఒకవైపు కాలేజ్ లిస్టు, ఒకవైపు బ్రాంచ్ లిస్టు. నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే బ్రాంచ్ల ప్రయారిటీ ఆర్డర్ రాసుకోండి. ఫస్ట్ సిఎస్ఈ వస్తేనే నాకు చాలా ఇష్టమని సిఎస్ఈ, నెక్స్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఈసీఈ, నెక్స్ట్ ప్రయారిటీ ఆర్డర్ మెకానికల్, ఇలా బ్రాంచ్ ప్రయారిటీ ఆర్డర్ రాసుకోండి. నెక్స్ట్ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఐఐటీస్ వస్తే వెళ్ళిపోతా సార్, అవి రాకపోతే ఎన్ఐటీస్ వస్తే వెళ్ళిపోతా, అవి రాకపోతే ట్రిపుల్ ఐటీ అని ప్రయారిటీ రాసుకోండి. అందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ నేను వెరీ క్లియర్గా చూపించబోతున్నాను మీకు, మీరే తెలుసుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎక్కడో చూడండి, మీరు జస్ట్ వెబ్సైట్లో జోసా ఏమని టైప్ చేయండి అంటే గూగుల్లో జోసా అని టైప్ చేయండి. సింపుల్గా జోసా 2026, జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, జోసా వచ్చింది కదా, జోసా. ఇంకొకటి కొద్దిమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సార్ 2025 డేటా కనపడట్లేదు, 2025 కట్ ఆఫ్స్ కనపడట్లేదు అని వాళ్ళు మళ్ళీ ఇస్తారు క్లియర్గా. అది ఓపెన్ కావట్లేదు, అది ఓపెన్ అయిన వెంటనే దాని మీద వీడియో చేస్తాను. ఓకేనా, మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు జోసాని క్లిక్ చేయండి. మనకి ఇది వస్తుంది జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, సర్టిఫికేట్ ఫార్మ్ ఇక్కడ మనకి ఎంత క్లియర్ ఇస్తారంటే ఈ ఇంటర్ఫేస్లోనే ఓమ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ షెడ్యూల్ ఈ సర్వీస్ టాప్ 20% లిస్ట్, 75% ఉండాలి లేదా టాప్ 20% అనే వర్డ్స్ వినింటారు కదా. ఆ డౌట్ వచ్చిన స్టూడెంట్స్ కోసం చెప్తున్నా, టాప్ 20% లిస్ట్ గురించి ఇక్కడ. నెక్స్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, సర్టిఫికేట్ ఫార్మేట్ అని ఎంత క్లియర్గా ఇచ్చారు. సర్టిఫికేట్ ఫార్మేట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది చూడండి, సర్టిఫికేట్స్ అనమాట. టోటల్ ఎన్ని ఇచ్చారు ఇక్కడ మనకు కౌన్సిలింగ్లో 17 ఇచ్చారు. ఇగో 2026 చూడండి, ఇవన్నీ 2026 ఈ ఇయర్. ఓకేనా, ఫామ్ ఒక సర్టిఫికేట్ ఏంటంటే కేటగిరీ చేంజెస్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ టు జనరల్. అయితే కొద్దిమంది ఎస్సీ ఎస్టీ అని ఎంటర్ చేస్తారు కానీ వాళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళు జనరల్గా మార్చుకోవాలన్నమాట. ఎస్సీ ఎస్టీ టు జనరల్
కి ఈ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ ఓబీసీ ఎన్సిఎల్ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ నుంచి జనరల్. కొద్దిమంది ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోతారు, లాస్ట్ మూమెంట్లో తెచ్చుకోలేకపోతారు. కానీ ఓబీసీ అని మనం అప్లికేషన్ ఫామ్లో అక్కడ ఎంటర్ చేసి ఉంటారు, వస్తుందేమో సర్టిఫికేట్ అని. ఎందుకంటే ఇది ఇన్కమ్ చూసి ఇస్తారు కదా, అటువంటి వాళ్ళు జనరల్కి కన్వర్ట్ చేసుకోవడానికి ఈ సర్టిఫికేట్ ఫార్మేట్ అనమాట. ఓకే, అండర్టేకింగ్ ఓబీసీ. మెడికల్ సర్టిఫికేట్ మీకు కావాల్సింది చెప్తా చూడండి. ఓకే, మెడికల్ సర్టిఫికేట్ 2026 ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు మెడికల్ సర్టిఫికేట్ కావాలి కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇంకో ఇలా వస్తుంది చూడండి, అనెక్సర్ 7 అని వెరీ క్లియర్గా మెడికల్ సర్టిఫికేట్ టు బి ఇష్యూడ్ బై ది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఇస్తారనమాట. మొత్తం ఇది ఫిల్ చేయాలన్నమాట, ఇది ఫిల్ చేయాలి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సర్టిఫికేట్ మెడికల్ ఫిట్నెస్. ఓకే, నేమ్ ఆఫ్ ది డాక్టర్. ఇక్కడ వాళ్ళకు ఒక నెంబర్ ఉంటుంది డాక్టర్కి. ఓకేనా, ఆధార్ కార్డుకి కొడితే మన డీటెయిల్స్ ఎలా వస్తాయో ఆ నెంబర్ కొడితే ఆ డాక్టర్ ఎక్కడెక్కడ ఏంటి అనేది నెంబర్ ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత సిగ్నేచర్ విత్ డేట్ ఇవి ఉండాలన్నమాట, డాక్టర్ది సీల్. ఈ సర్టిఫికేటే ప్రొవైడ్ చేయాలి. మీరు ఏదంటే అది ప్రొవైడ్ చేయొద్దు, మెడికల్ సర్టిఫికేట్ ఏదంటే అది ప్రొవైడ్ చేయొద్దు. ఇది జిరాక్స్ తీసుకొని సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి మెడికల్ నెంబర్ ఉంటే చాలు, వాళ్ళతో సైన్ తీసుకోవాలన్నమాట. ఇది మెడికల్ ఫార్మేట్ సర్టిఫికేట్. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇది ఓకే. నెక్స్ట్ టాప్ 20% సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ చెప్తా చూడండి. ఇక్కడనే చాలామంది ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ పీడబ్ల్యూడి 4, పీడబ్ల్యూడి 3, పీడబ్ల్యూడి 2, ఓబీసీ ఎన్సిఎల్. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ చూడండి, ఫామ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫామ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మేట్. దీన్ని ఫిల్ చేయాలి మీరు. దీన్ని ఫిల్ చేసి ఇక్కడ చూడండి, సిగ్నేచర్ డిజిగ్నేషన్ విత్ సీల్ ఆఫ్ ది ఆఫీస్. ఓకే, దీంట్లో ఇవి కంప్లీట్ చేసుకోవాలి. స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఓకేనా, ఇక్కడ ఏ స్టేట్ అని చెప్పేసి ఈ ఫార్మేట్లో మీరు తీసుకోవాలన్నమాట. ఓకే, క్లియర్గా ఇచ్చారు. అంతేగాని మీ స్టేట్ ఇచ్చింది తీసుకోవద్దు, ఇది సెంట్రల్ ఫార్మేట్ అంటారు, ఎస్సీ ఎస్టీ అనమాట. ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సరే, ఇది ఎక్కడ తీసుకెళ్ళాలంటే సింపుల్గా ఇది ఫిల్ చేసి మీ సేవకి వెళ్ళండి వాళ్ళు చెప్తారు, లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. ఓకేనా, ఇది ఎస్సీ ఎస్టీ ఫార్మేట్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తా చూడండి, ఓబీసీ సర్టిఫికేట్ కూడా. ఫామ్ ఓబీసీ. సార్ మా దగ్గర బీసీ ఉందంటారు, బీసీ కాదు, జోసాల నీట్లా సెంట్రల్ కండక్ట్ చేసే దాంట్లో ఓబీసీ తీసుకోవాలి. ఫామ్ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఫార్మేట్. ఇది ఓబీసీ ఎన్సిఎల్ ఫార్మేట్ అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, క్లియర్ అయినాయి అనుకుంటే సగం డౌట్స్. ఓకే, ఇవి ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మేట్స్ క్లియర్ కదా. రూల్స్, ఇప్పుడు మీకు రూల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తా చూడండి. రూల్స్ ఎక్కడ క్లియర్గా. ఓకే, సర్టిఫికేట్ ఫార్మేట్ అయిపోయింది. మనకి ఇంతకుముందుకు ఇదే కదా సర్టిఫికేట్ ఫార్మేట్, హెల్ప్ డెస్క్, ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు. అయితే టోటల్ రూల్స్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఏ యూట్యూబ్ మీద ఎవరి మీద డిపెండ్ కాము, మేము ఓన్గా తెలుసుకోవాలనుకుంటున్నాము. లేదా మేము ఆల్రెడీ ఒకరికి మెంటర్షిప్ కానీ డబ్బులు కట్టినామో వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్లు కరెక్టా కాదా, ఆ రూల్స్ కరెక్టా కాదా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, మా భయం మాకుంటుంది కదా సార్ అనుకుంటే ఇక్కడ చూడండి, బిజినెస్ రూల్స్ అని ఉంది ఇక్కడ క్లియర్గా. బిజినెస్ రూల్స్ 2026 అని ఉంది. బిజినెస్ రూల్స్ 2026 దీన్ని క్లిక్ చేయండి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. ఇక్కడ వ్యూ 1 ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. బిజినెస్ రూల్స్ని క్లిక్ చేస్తే 115 పేజీల బుక్లెట్ వస్తుంది. ఇందులో బిజినెస్ రూల్స్ ఫర్ జాయింట్ సీట్ అలొకేషన్ ఫర్ ది అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై ది ఐఐటి ఐఐఎస్సి. కొత్తగా జాయిన్ చేశారు దీన్ని. జోసాల ఎన్ఐటి ఐఐఈఎస్టి IIITs అండ్ అదర్. లాస్ట్ టైం టోటల్ 138. ఓకే, 138 దీన్ని అన్ని కలిపితే 138 అవుతుంది. నేను లాస్ట్ టైం వీడియోలో 137 అని చెప్పాను. లాస్ట్ ఇయర్ 128 + 9 అన్నాను. ఓకేనా, కానీ టోటల్ 138 మీకు చూపిస్తా. ఓకే, ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27. ఇప్పుడు మీకు అవసరమైన రూల్ June 1, 2026 ఈ రూల్స్ చదివితే మీకు ఓపిక ఉండి 115 పేజెస్ ఉంది, 115 పేజెస్ ఉంది. ఇవి చదివితే ఇంకా మీకు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, జనరల్ ఎంటిటీస్ క్యాండిడేట్ హూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద జోసా, కేటగరైజేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇలా క్లియర్గా ఇస్తారు. సార్ ఇదంతా ఇంగ్లీష్లో ఉంది కదా సార్, ఇది మేము ఎలా అర్థం చేసుకోవాలంటే మ్యాక్సిమం పేరెంట్స్కి అర్థమవుతుంది. అర్థం కాకపోతే దాన్ని ఒక ఫోటో తీసుకొని, మీకు ఏదైనా రూల్ అర్థం కాకపోతే ఫోటో తీసి ChatGPTలో అప్లోడ్ చేసి ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు అని కొట్టండి, అదే ఇస్తుంది తెలుగులో, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తుంది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోనే ఈజీగా తెలుసుకోవచ్చు. మొత్తం లిస్ట్ ఉంటుంది, ఇక ప్రతి రూల్ ఉంటుంది ఇందులో. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు కావాల్సిన నేనేమన్నా ఇక్కడ రూల్స్ ఇందులో తెలుసుకోవచ్చు. సర్టిఫికేట్ ఫార్మేట్ అక్కడ చూసుకోవచ్చు. కాలేజెస్
టోటల్ కాలేజీ లిస్ట్ ఎక్కడ ఉంది సార్, మాకు క్లియర్గా కావాలి, కాలేజీ లిస్ట్ మేము రెడీ చేసుకుంటాము అని అంటే మీకు క్లియర్గా నేను చూపిస్తాను చూడండి. ఇవన్నీ అవే అనమాట. ఇందులోనే ప్రిపరేటరీ ర్యాంక్ రూల్స్, ప్రతి రూల్స్, ఫీజు ఎంత కట్టాలి, మీకు సీట్ వస్తే పార్షియల్ అడ్మిషన్ ఫీజు అంటే ఏంది, ఓకే ఫీజు ఎంత కట్టాలి, విత్డ్రా నేను ఎగ్జిట్ కావాలంటే ఎలా వెళ్ళిపోవాలి, ఫ్లోట్ అంటే ఏంది, స్లైడ్ అంటే ఏంది, ఫ్రీజ్ అంటే ఏంది, అన్ని వర్డ్స్కి ఇందులో మీనింగ్ ఉంటుంది. మీరు వెతికితే సరిపోతుంది, ఓపికతోటి కూర్చొని చదివితే సరిపోతుంది. లేదు సార్ మీరే చెప్పాలి అన్నా నేను చెప్తాను, మీకు అవసరమైన డౌట్స్ని బట్టి ప్రతి రూల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. రిఫరెన్స్ కోసం అనేది మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఇప్పుడు నేను కాలేజీల గురించి చెప్తాను చూడండి. కాలేజ్ లిస్ట్ ఎక్కడ ఇచ్చారో క్లియర్గా మనకి ఇక్కడ కాలేజ్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. పేజీ నెంబర్ ఎక్కడికి 74 తర్వాత 75 దగ్గర నుంచి చూడండి. ఓకేనా. ఇన్స్టిట్యూట్ అడ్మిటింగ్ క్యాండిడేట్స్ త్రూ జాయింట్ సీట్ అలొకేషన్ అకాడమిక్ ఇయర్ 2026-27 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఐఐఎస్సి 23 ఐఐటీలు ఉన్నాయి కదా, ఐఐఎస్సి బెంగళూరుని కలిపితే ఒకటి ఎక్స్ట్రా అనమాట. ఇది చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్, BHU భువనేశ్వర్, ఐఐటి భువనేశ్వర్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి గాంధీనగర్, ఐఐటి గోవా, ఐఐటి గువాహటి, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఇండోర్, ఐఐటి ధన్బాద్, ఐఐటి జమ్మూ, ఐఐటి జోధ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ధార్వాడ్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి మండి, ఐఐటి పలక్కడ్, ఐఐటి పాట్నా, రూర్కీ, రోపార్, తిరుపతి, బెంగళూరు. ఐఐఎస్సి బెంగళూరు ఇది లాస్ట్ ఇయర్ లేకుండే, బెంగళూరు లాస్ట్ ఇయర్ లేకుండా ఈసారి యాడ్ చేశారు. ఓకేనా. సో ఇది ఒక లిస్ట్ రాసుకోండి సార్. ఇందులో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే కొద్దిమంది నేను జమ్మూకి వెళ్ళను సార్ అనుకుంటారు, అప్పుడు లాస్ట్కి ఇవ్వండి ప్రయారిటీ. సార్ నాకు ఐఐటి బాంబే చాలా ఇష్టం సార్, నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ ఇస్తాను, అది ఫస్ట్ ఇవ్వండి. సార్ లేదు సార్ ఐఏఎస్ బెంగళూరు ఐఐటీస్ కన్నా చాలా స్ట్రాంగ్ అంట కదా సార్ అంటే ఇది ఫస్ట్ పెట్టండి, మీ ఇష్టం అనమాట, చాయిస్ ఫిల్లింగ్ అనేది. ఓకేనా. ఇది ఐఐటీస్ గురించి 24. నెక్స్ట్ మనకేంది ఎన్ఐటీస్ అండ్ ఐఐఈఎస్టి షిప్పూర్ అనమాట. ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా 32 ఉన్నాయి ఇవి. ఓకే, అవి 24, ఇవి 32. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్, ఓకే మలావియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్, భోపాల్, అలహాబాద్, ఎన్ఐటి అగర్తల, ఆంధ్రప్రదేశ్, కాలికట్, ఢిల్లీ, దుర్గాపూర్, గోవా, ఎన్ఐటి గోవా, అమీర్పూర్, ఓకే కర్ణాటక, మేఘాలయ, నాగాలాండ్, పాట్నా, పుదుచ్చేరి, రాయ్పూర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఓకే జంషెడ్పూర్, ఎన్ఐటి జంషెడ్పూర్, ఎన్ఐటి కురుక్షేత్ర, ఎన్ఐటి మణిపూర్, ఎన్ఐటి మిజోరాం, ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి సిలిచార్, ఎన్ఐటి శ్రీనగర్, ఎన్ఐటి తిరుచిరాపల్లి, ఎన్ఐటి ఉత్తరాఖండ్, ఎన్ఐటి వరంగల్. సార్ నాకు వరంగల్ అంటే ఇష్టం అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వు. సార్ నాకు ఈ మణిపూర్ వద్దు సార్, అంత దూరం నేను వెళ్ళానంటే లాస్ట్కి ఇవ్వు ప్రయారిటీ. ప్లేస్ కూడా ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్, వరంగల్, ఓకే సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్, ఎన్ఐటి సూరత్, నాగ్పూర్, ఓకే షిప్పూర్. ఓకే ఐఐఈఎస్టి అంటే ఇదే చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్, ఇది ఎన్ఐటీస్ అనమాట. ఇవి ఎన్ఐటీస్ టోటల్. నెక్స్ట్ ఇప్పుడు ట్రిపుల్ ఐటీస్ ఓకే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఐటి అలహాబాద్, ఓకే నెక్స్ట్ కాంచీపురం, ధార్వాడ్, గువాహటి, కళ్యాణి, కోటా, కొట్టాయం అండ్ కర్నూల్, లక్నో, మణిపూర్, నాగ్పూర్, పూణే, రాంచీ, సోనిపత్, నెక్స్ట్ శ్రీ సిటీ, చిత్తూరు, తిరుచిరాపల్లి, ఓకే ఐఐటి ఊనా, వడోదరా, ఓకే భగల్పూర్, సూరత్, భోపాల్ అండ్ జబల్పూర్, అండ్ నెక్స్ట్ అగర్తల, రాయ్చూర్, ఓకే నెక్స్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వడోదరా ఇంటర్నేషనల్ క్యాంపస్. ఇవి ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. ఐఐటీస్ 26 ఉన్నాయి అనమాట. ఓకేనా. సో ఐఐటీస్ 26. నెక్స్ట్ జిఎఫ్టీస్ అనమాట. అస్సాం యూనివర్సిటీ, సిలిచార్, రాంచీ, జిఎఫ్టీస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అదర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఫండెడ్ ఫుల్లీ ఆర్ పార్షియల్లీ. ఫుల్లీ పార్షియల్ దగ్గర కొంచెం ఫీజు ఎక్కువ అవుతుంటుంది. ఓకే గవర్నమెంట్ ఫండెడ్, ఓకే కొంచెం ఫీజెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని కాలేజీలలో. అస్సాం యూనివర్సిటీ, సిలిచార్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాంచీ, హరిద్వార్, ఓకే బడోహి, నెక్స్ట్ అహ్మదాబాద్ చూడండి, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ అలహాబాద్, ఓకే ఔరంగాబాద్, రాంచీ, నెక్స్ట్ లంగోవాల్, ఐజ్వాల్, తేజ్పూర్, భోపాల్, న్యూఢిల్లీ, విజయవాడ అండ్ కాట్రా, నెక్స్ట్ రాయ్పూర్, హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఓకే నెక్స్ట్ చండీగఢ్, న్యూఢిల్లీ, నెక్స్ట్ భువనేశ్వర్, కోక్రాఝార్, పుదుచ్చేరి, ఓకే
పుదుచ్చేరి అండ్ మాల్దా. నెక్స్ట్ వన్ కిసంగర్. ఓకే, నెక్స్ట్ హర్యానా. నెక్స్ట్ తంజావూర్ వచ్చేసింది. నెక్స్ట్ ఈటానగర్, వారణాసి, బిలాయి, భువనేశ్వర్, షిల్లాంగ్, జమ్మూ అండ్ నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్ ఎంపీ అండ్ ఇది హర్యానా. ఈ ప్లేసెస్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు పెట్టుకునేటప్పుడు ఇది చూసి పెట్టుకోండి క్లియర్గా. ఇది మీరు గూగుల్లో టైప్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది ఎంత దూరం ఉంది ఏంది అని చెప్పేసి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ క్యాంపస్ ఇది. ఓకే, డియోగర్. నెక్స్ట్ పాట్నా. నెక్స్ట్ సేలం, వడోదర, జార్ఖండ్, రోపార్, పాట్నా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ, గోరఖ్పూర్. ఓకే, ఫుర్సత్గంజ్. నెక్స్ట్ కాశ్మీర్, ఇండోర్. నెక్స్ట్ భోపాల్, కాలబుర్గి. ఓకే, ఇది కర్ణాటక. నెక్స్ట్ అగర్తల, ఐజ్వాల్, ఇంపాల్, కాలికట్, కోహిమా, శ్రీనగర్. నెక్స్ట్ పంజాబ్. టోటల్ ఇవన్నీ కలిపితే ఎంత 138 అనమాట. మీ చేతిలో ఇప్పుడు 138 ఉన్నాయి. ఇవంతా వర్క్ చేయాలి, మీరు ఒక పేపర్లో రాసుకోవాలి. సార్ అంత దూరం నేను ఓన్ సార్, ఇది పంజాబ్ నేను ఓన్ సార్ అంటే లాస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి అనమాట. ఇలా ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్ కొన్ని. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జాగ్రత్తగా ఆలోచించి ఈ రూల్స్ చదవండి. ఇందులో అన్ని రూల్స్ ఉంటాయి, మీకు అన్ని దేని డౌట్ వచ్చినా ఇందులో క్లారిఫై అవుతుంది. అయినా మీకు అర్థం కాకపోతే మీరు కింద కామెంట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. కొద్ది మందికి కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు, క్లాసెస్ ఇవన్నీ వీడియో చేయడం అంతా నేను ఒక్కరిని చూసుకోవడం వల్ల లేట్ అవుతుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏమనుకోకండి, నా వైపు నుండి 100% బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇది మన ఛానల్, మన కోసం. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఎటువంటి డబ్బులు లేదు, మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అది ఓపెన్ అయిన వెంటనే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్.